ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రం అంతా రెడ్ బుక్ గురించే చర్చ. రెడ్ బుక్లోని ఒక్కొక్క పేజీ నారా లోకేష్ గారు తిప్పుతూ ఉంటే వైసీపీ శిబిరంలో ఒక్కొక్క రోజు వణుకు పుడుతుందా? ఏ రోజు ఎవరు అరెస్ట్ అవుతారు, ఏ రోజు ఎవరు ఊచ లెక్క పెడతారు, ఏ రోజు ఎవరు జైలుకి వెళ్తారు అనేది టెన్షన్ తట్టుకోలేకపోతున్నారా? ఇప్పుడు వల్లంనేని వంశీ అరెస్ట్ తర్వాత ఇదే చర్చ అయితే నడుస్తోంది. ఎందుకంటే నిజంగా ఆయన కూడా ఊహించలేదు, నారా లోకేష్ గారు కూడా తాను పట్టుకొని ఎన్నికల ముందు తిరిగిన రెడ్ బుక్ నిజంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతలా సంచలనం సృష్టిస్తుందని. ఈ రెడ్ బుక్ను చూస్తే పక్క రాష్ట్రం తెలంగాణ కూడా పింక్ బుక్ అని మొదలు పెట్టారు. వీళ్ళు రెడ్ బుక్ అంటే వాళ్ళ పింక్ బుక్, ఓకే మరి అలా అనుకుంటే వీళ్ళు ఎల్లో బుక్ అని పెట్టుకోవాలి. రెడ్ అంటే డేంజర్ కాబట్టి అలా పెట్టారు. అంటే దాదాపుగా ఇప్పుడు ఆయన లోకేష్ గారు చెప్పేది ఒకటే, ఒక 90 దాకా బహిరంగ సభల్లో రెడ్ బుక్ను చూపించి ప్రజల మధ్యనే ఈ విషయాలు చెప్పాను. తమను అప్పటి వైసీపీ ప్రభుత్వం పెట్టి ఇబ్బందులు, వారు చేసిన అరాచకాల మీద తాము అధికారంలోకి వచ్చిన వెంటనే చట్ట ప్రకారం న్యాయబద్ధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పుడు వల్లంనేని వంశీ ఒక దళితుడిని కిడ్నాప్ చేసిన ఘటనలో అరెస్ట్ అయ్యారు. తొందరలోనే అనేక వాస్తవాలు కూడా బయటకు వస్తాయంటూ నారా లోకేష్ గారు రెడ్ బుక్ గురించి మాట్లాడిన మాటలు అయితే ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఒక పక్క అంటే వైసీపీ అధికారంలో ఉంటే తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడులు చేశారు, అలాగే తమ ఇళ్ల వద్దకు వచ్చి తాళ్లతో కట్టారు అని చెప్పి లోకేష్ చెప్తున్నారు. దీన్ని బట్టి చూస్తే ఏ ఒక్కరిని వదిలేది లేదు అంటూ స్పష్టం చేస్తున్నారు నారా లోకేష్. అంటే అందరినీ గుర్తుపెట్టుకున్నారు, చిన్న స్థాయి నుంచి అధికారుల దగ్గర నుంచి పెద్ద స్థాయి వరకు అందరినీ గుర్తుపెట్టుకున్నారు. ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదు అని చెప్తున్నారు. ఒక రకంగా ఇదంతా కూటమిలో ఒక రెడ్ బుక్ టాస్క్ అయితే నడుస్తోంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వైసీపీ అధినాయకత్వం చెప్పినంత సిలువుగా అంటే మాకేముందులే చేసుకుంటే చేసుకోవాలి, అరెస్టే కదా, ఇలా అంత సిలువుగా ఉండదు భవిష్యత్తు. ఆ రెడ్ బుక్లో ఒక్కొక్క పేజీ తిప్పే కొద్దీ వైసీపీ శిబిరంలో వణుకైతే కంటిన్యూ అవుతానే ఉంటుంది అనేది ఆయన మాటలు బట్టి అర్థమవుతుంది.